గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గార్డ్ ఛానల్. నేను మీ మధు. ఈరోజు మన ఛానల్లోకి ఒక న్యూ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి లగ్జరీ హౌస్ అండి. ఇది 60 లక్షల లోపల ఉంటుంది. ఒకసారి వెళ్ళి మనం ప్రాపర్టీ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది 30 ఫీట్ రోడ్, ఇది 25 ఫీట్ రోడ్. 30 ఫీట్ 25 ఫీట్ రోడ్. మన బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 30 ఫీట్ రోడ్కి వెళ్ళి సెకండ్ బిట్ ఇది. ఇవన్నీ పొలాల మధ్యలో ఉంటుంది మన బిల్డింగ్ వచ్చేసి. ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వెస్ట్ ఫేస్, ఇది మన బిల్డింగు. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది కార్ కింద వెళ్తుంది. ఇళ్ళకి 25 ఫీట్ రోడ్డు. లోపలి కార్ పార్కింగ్ అయినా చాలా మంచిగా చేశారు. పెద్ద గేట్ పెట్టారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. వావ్, సూపర్. ఓకే, ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ఉంది. మన లోపల ఇల్లు వచ్చేసి నార్త్ ఫేస్ ఉందండి. ఇది ఎంత బాగుంది చూడండి ఒకసారి. పెద్ద డోర్ పెట్టారు. అది వెస్ట్ ఫేస్, ఇది నార్త్ ఫేస్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మెయిన్ డోర్ ఇది. వావ్, సూపర్ అండి. ఇది హాల్ చాలా డిజైన్ఫుల్గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ ఉంది. డిజైన్ చాలా నీట్గా ఉంది. కలర్స్ కింద చాలా బాగా వేసారు. మొత్తం లప్పంతో చేయించారు. చూద్దాం ఇంకా లోపల. ఓ వండర్ఫుల్. దేవుని గుడి అయితే చాలా బాగుంది. టెంపుల్ చూడండి ఎంత మంచిగా ఉంది. స్టెప్ బై స్టెప్ చేశారు. ఇలా లోపల మొత్తం టైల్స్ వేసారు. 3-4 కూర్చొని పూజ చేయొచ్చు. నెక్స్ట్ పక్కన కిచెన్ ఉంది. ఇది కిచెన్ కింద చాలా బాగుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూము. మొత్తం లప్పం చేయించారు. ఫాల్ సీలింగ్ లేదు. బయట చూడండి, ఇక్కడికి వెళ్ళి సీనరీ చాలా బాగుంది ఇక్కడ. ఒకసారి చూపించు కెమెరా. అక్కడ పొలాల మధ్యలో పొద్దుల్లో ఏమైనా చూస్తే మాత్రం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. చెరువు, పొలాలు, సూపర్ నైస్ లొకేషన్. అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది. ఇంకా సామాన్ అంతా ఉన్నట్టుంది ఇందులో. కొత్త కడుతున్న బిల్డింగ్ కదండి, ఇంకెవరు రాలేదు. ఇంకా న్యూ బిల్డింగ్ ఇది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఎంట్రన్స్కి పక్కనే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద మంచిగా చాలా బాగుంది. బాత్రూమ్ పైన స్పేస్ వదిలినట్టు ఇది బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా దీనిపైన వచ్చేసి సామాన్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ కింద ఉంది. 2 వాష్రూమ్స్ పైన స్లాబ్ వదిలేశారు. అక్కడ మనం డోర్స్ ఎక్కించుకుంటే నీట్గా ఉంటుంది. ఇది వాష్రూమ్ అండి. ఇది సేమ్ దీనికి ఒక వెంటిలేషన్ కిటికీ ఇచ్చారు. బాగుంది. ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాము. నార్త్ ఫేస్ వస్తుంది డోరు. ఈశాన్యంలో బోర్ ఉంది. సింక్ ఉంది. వావ్, మెట్ల కింద ఒక వాష్రూమ్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది గెస్ట్ వాష్రూమ్. ఇది బిల్డింగ్ చుట్టూ 2.5 ఫీట్లు ప్లేస్ కింద వదిలేరండి. ఇది వాస్తు ప్రకారము. యాక్చువల్లీ ఈ ప్రాపర్టీ వీళ్ళు ఓన్ పర్పస్ వీళ్ళు ఉండడానికని కట్టుకున్నారండి. ప్రతిదీ క్వాలిటీగా ఉంది. ఇది ఎంత బాగా అంటే ప్రతి మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ వాడారు. ఇది చూసి అర్థమవుతుంది. మీరు ఒకసారి వచ్చినప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ప్రతిదీ చాలా క్వాలిటీగా వాళ్ళు ఓన్ పర్పస్ కట్టుకున్నారు. వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ జాబ్ ట్రాన్స్ఫర్ వల్ల షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు అమ్మాల్సి వస్తుంది. అందుకనే ఇది అమ్ముతున్నారు. చాలా క్వాలిటీ ఉంది. ప్రతి మెటీరియల్ చాలా క్వాలిటీ ఉంది. ఒకసారి వచ్చి చూడండి మీరు. ఇది చూడండి ఇక్కడ ఎంత బాగుంది. ఇది ఇక్కడ సన్సెట్గా ఉంది. గ్రీనరీ మొత్తం చుట్టుముట్టు పొలాలలో కట్టినట్టే ఉంది. ఇది పొద్దున్న లేచి ఇక్కడ యోగా, జిమ్ ఏదైనా చేసినా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఊరితో సంబంధం లేనట్టుంది 2 సైడ్ ఇక్కడ. ఇది డబుల్ పూర్ ఇక్కడ కనిపించేది. చాలా బాగుందండి. నాకైతే నచ్చింది ప్రాపర్టీ. మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి నచ్చితే మాట్లాడదాము. ఎందుకంటే ఇప్పుడు వేరే బిల్డర్ కట్టింది ఒక రకంగా ఉంటుంది, మన ఓన్ పర్పస్ కట్టుకుంది ఒక రకంగా ఉంటుంది. ప్రతిదీ క్వాలిటీగా వాళ్ళు ఉండడానికి కట్టుకొని ఇప్పుడు ఓన్లీ జాబు వాళ్ళు వేరే దగ్గరికి షిఫ్ట్ కావడం వల్ల, జాబు ట్రాన్స్ఫర్ కావడం వల్ల వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయారు. వాళ్ళు ఈ ప్రాపర్టీ అమ్మడానికి మెయిన్ కారణం జాబ్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల. అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి వాళ్ళు 60 lakhs చెప్తున్నారు రేటు. నెగోషియబుల్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మేచర్ రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్స్ 3.5 ఉంటుంది. డబుల్పూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. డబుల్పూర్ విలేజ్ ఇది.
మనం ఇప్పుడు ఇల్లు చూసాం కదా, ఈ ఇల్లు వచ్చేసి 166 గజాలలో ఉంటుంది. ఈ ఇల్లు ఈ ప్లాట్కి వెస్ట్ ఫేస్లో రోడ్ ఉంటుంది. ఈ రోడ్ సైజ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. సౌత్ ఫేస్ 15 ఫీట్ రోడ్ ఉంటుంది. 30 ఫీట్ రోడ్ నుండి జస్ట్ సెకండ్ బిట్ అండి, ముందు ఒక బిల్డింగ్, నెక్స్ట్ సెకండ్ బిల్డింగ్ ఇది ఉంటుంది. ఇది మనకు డబుల్పూర్ చెరువు దగ్గర మంచి లొకేషన్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి వాళ్ళు 66 లక్షలకు మనకు మార్కెట్లో పెట్టారు. మాకు చెప్పారు ఫోన్ చేసి. అయితే చాలా నెగోషియబుల్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వాళ్ళ ఓన్ పర్పస్ గురించి వాళ్ళు ఉండడానికి వచ్చి చాలా క్వాలిటీ మెటీరియల్తో దీన్ని కట్టారు. అసలు వచ్చి విజిట్ చేసి చూడండి. వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల వాళ్ళు ఈ ప్రాపర్టీ అమ్మడానికి పెట్టారు. ఒకసారి విజిట్ చేసి ఆ ప్రాపర్టీ చూసిన తర్వాత నచ్చితే మాత్రం నేను డైరెక్ట్ ఓనర్ని కూర్చుని మీతో మాట్లాడిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలంటే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లో మీకు రోజు మేము పెట్టే అన్ని ప్రాపర్టీస్ కనిపిస్తాయి. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ మీకు నచ్చొచ్చు. థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.